వృద్ధాశ్రమాలు మన దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నమైపోయింది. దీనికి కారణం ఏంటంటే ఆధునిక జీవన విధానం. ఇన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయంటే దానికి కారణం ఏంటిది? బిజీ లైఫ్, మనీ వెంబడ పరుగు. ఎంతసేపు డబ్బు సంపాదించాలి, ఫ్యూచర్ సెట్ చేసుకోవాలి. ఈ ఫ్యూచర్ సెట్ చేసుకోవాలి అనే ఆరాటంలోనే, వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోవాలనే ఆరాటంలోనే వాళ్ళ ప్రస్తుతాన్ని మిస్ అయిపోతున్నారు చాలామంది. పూర్వకాలంలో విపరీతమైనటువంటి కరువు వచ్చింది. ఆ సంవత్సరం అసలు ఒక్క చుక్క వర్షం పడలేదు, ఒక్క పంట కూడా మొలకెత్తలేదు. ఏ పంట కూడా దక్కకుండా మొత్తం ఎండిపోయింది. కాబట్టి రాజు దగ్గర ఉన్నటువంటి ధాన్యాగారంలో ఉన్న ధాన్యాన్ని ప్రజలు చనిపోకుండా బ్రతకడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారపు గింజల్ని అందించడం రాజు యొక్క బాధ్యత. కాబట్టి ఎక్కడెక్కడైతే ఎవరి దగ్గర ధాన్యం నిల్వలు ఉన్నాయో అవన్నిటిని గోదాముకు తరలించి, ధాన్యాగారానికి తరలించి, నిల్వ ఉంచి, ప్రజల అవసరం మట్టుకు, ఇప్పుడు కదా రేషన్ షాపులు ఉన్నట్టుగా అప్పుడు ప్రజల అవసరం మట్టుకు సామంతులకు ధాన్యాన్ని అప్పచెప్తూ ప్రజలకు పంచే విధంగా ఏర్పాట్లు చేసి ప్రజలు రోజువారీ జీవనము కొనసాగించేలా చేస్తున్నాడు. ఆయనకు ఇట్లా చేస్తున్నప్పుడు రాను రాను ధాన్యం నిల్వలు తగ్గిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. మరి ఈ ధాన్యం నిల్వల్ని అందరికీ వచ్చేటట్టు, అంటే ఈ క్షామ పరిస్థితులు పోయి వర్షాలు వచ్చి మళ్ళీ పంటలు పండి ధాన్యం వచ్చేంత వరకు ఈ ధాన్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా రాజు మీద ఉంటుంది. కాబట్టి ఆయన ఒక విషయం అనుకున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ చంపేయిస్తే కేవలం పిల్లలు, స్త్రీలు, యువకులు మాత్రమే బ్రతికి ఉండేటట్టు చూసి ముసలి వాళ్ళందరినీ చంపేయిస్తే కొంత ధాన్యాన్ని మనం ఇంకా క్షామ పరిస్థితులలో కాపాడుకోవచ్చు అని రాజు ఒక ఆలోచన చేసి అనుకున్న తడుగా వెంటనే మన రాజ్యంలో ఉన్న ముసలి వాళ్ళందరినీ వెంటనే అందరు చంపేసేయండి అని ఆజ్ఞ జారీ చేసేది. ఇది విపరీతమైన కఠినమైనటువంటి నిర్ణయం. అంటే ముసలి వాళ్ళు ఎందుకు పనికిరారు? వాళ్ళ ద్వారా ఆర్థికంగా ఎదుగుదల ఉండదు, వ్యవసాయం పనులు కానీ ఏ రకమైనటువంటి పనులకు కూడా ముసలి వాళ్ళు పనికిరారు, వాళ్ళు బ్రతికుండు ఎందుకు అనే ఆలోచన చేసి వాళ్ళను చంపేసి ధాన్యం గింజలు మిగిలించుకుంటామనే క్రూరమైన ఆలోచన రాజు చేసింది. ఒక బాలుడు మాత్రం వాళ్ళ తాతని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆ బాబు ఏం చేసిండు, వాళ్ళ తాతని వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మూలలో, స్టోర్ రూమ్ లాంటి రూమ్లో ఆ ముసలాయన్ని దాచి ఉంచాడు. దాచి ఆయన తింటున్నటువంటి భోజనంలో సగం తీసుకెళ్ళి ఆ ముసలాయనకు పెట్టేవాడు. ఇట్లా రోజులు గడుస్తున్న కొద్దీ క్షామ పరిస్థితులు మొత్తం, కరువు పరిస్థితులు మొత్తం పోయి ఆ సంవత్సరం విపరీతంగా వర్షాలు పడడం ప్రారంభమైంది. ఈలోపు రాజు ధాన్యాగారంలో ఉన్నటువంటి ధాన్యం మొత్తం నిండుకున్నది, అంటే అయిపోయింది. వర్షాలు పడుతున్నాయి కానీ విత్తుకోవడానికి విత్తనాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే క్షామ పరిస్థితులలో మొత్తం ధాన్యాన్ని అంతా ప్రజలకు వంచేసింది కాబట్టి విత్తుకోవడానికి ఒక గింజ కూడా లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? రాజు ఆలోచన పడ్డాడు, మంత్రివర్గాన్ని సమావేశపరిచిండు, అందరితో విచారం చేసిండు. ఎట్లా ఇప్పుడు ధాన్యం, ఎక్కడ కూడా మన రాజ్యంలో ధాన్యం మిగలలేదు, ఇప్పుడు విత్తుకోవడానికి విత్తనాలు లేవు, మళ్ళీ పంట తీయాలి అని అంటే విత్తనాలు అయితే ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామని మంత్రివర్గాన్ని అందరూ విచారిస్తున్నారు కానీ ఎవ్వరికి కూడా ఆలోచన రావడం లేదు. ఎందుకంటే అందరూ యువకులే. ఒక 70 సంవత్సరాల ముసలాయనతో మనం మాట్లాడితే ఆయన అనుభవ సారాన్ని అంతటినీ మనం గ్రహిస్తే మనం కూడా ఆ 70 సంవత్సరాలు అదనంగా జీవించిన వ్యక్తులు అవుతాం. అంటే ఆయన అనుభవాన్ని మనం తెలుసుకొని ఆయన సాధక బాధకాలు, ఆయన సాధించిన విజయాలు, ఆయన ఏం చేసి ఈ రకంగా జీవనాన్ని గడిపాడు అనేది తెలుసుకొని మనకు కూడా భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాటి నుంచి బయటపడే మార్గాలని ఆ పెద్ద మనిషి ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే మనం అదనంగా ఇంకో 70 సంవత్సరాలు జీవించిన వాళ్ళం అవుతాం. అది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఏమైంది, రాజు దగ్గర మంత్రులందరూ విచారం చేస్తున్నారు కానీ ఎవరికి కూడా ఏ మార్గం తట్టడం లేదు. ఇట్లా రోజులు గడుస్తున్నాయి. ఆ రాజ్యంలో ఒక చోట వరి నాట్లు వేశారు, పొలం పండిస్తున్నాడు ఒక అబ్బాయి అని ఎవరో గూఢచారులు సమాచారాన్ని రాజు దగ్గర తీసుకొచ్చారు.
ఇది ఎట్లా జరిగింది, వీడి దగ్గరికి ధాన్యం ఎట్లా వచ్చినాయి, విత్తనానికి విత్తనాలు ఎట్లా వచ్చినాయి అని రాజు వెంటనే కబురు పంపించి ఆ అబ్బాయిని రాజ్యానికి పిలిపించి విచారించాడు. నా దగ్గర ఒక్క గింజ కూడా ధాన్యం మిగిల్చుకోలేదు, మొత్తం మన రాజ్యం యొక్క ధాన్యాగారానికి పంపించిన, కానీ నాట్లు వేసుకోవడానికి ధాన్యం ఎక్కడి నుంచి, విత్తనాలు ఎట్లా సంపాదించాలనే విషయాన్ని మా తాత నాకు చెప్పిండు అనేసరికి రాజు ఇంకా ఆశ్చర్యపోయింది. ముసలి వాళ్ళందరినీ చంపేయమని నేను ఆజ్ఞ జారీ చేసిన కదా, మీ తాత నీకెప్పుడు చెప్పిండు అంటే, అయ్యా నన్ను క్షమించండి, మా తాత బ్రతికే ఉన్నాడు. రాజు మరింత ఆశ్చర్యపోయిండు, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయిండు. ఏది మీ తాతను తీసుకురాపో అని అంటే తాతను తీసుకొచ్చిల్లు, రాజు సభా మధ్యలో నిలబెట్టిల్లు. పెద్ద ఆయన చెప్పు ఎక్కడి నుంచి వరి నాట్లు వచ్చినాయనంటే, మహారాజా నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా ఇట్లాంటి క్షామ పరిస్థితులు ఎదురైనాయి, అప్పుడు మా పెద్దవాళ్ళు ఏదైతే చేసిల్లో ఆ మార్గాన్ని నేను నా మనవడికి చెప్పిన, మీరు ధాన్యాగారాలకు ధాన్యాన్ని తరలిస్తున్నప్పుడు ధాన్యం బస్తల్లోంచి ఖచ్చితంగా ఎంతో కొంత ధాన్యం గింజలు కింద పడిపోతూ ఉంటాయి. ఆ చోట వర్షాలు వచ్చే పరిస్థితిని నేను గమనించి ముందుగానే నా మనవడిని ప్రేరేపించిన, అక్కడ దున్ని వదిలేయరా నాన్న, దున్ని వదిలేస్తే అప్పుడు అక్కడ నీరు నిల్వ వచ్చి ఆ పడిపోయిన ధాన్యం గింజలు మొలకెత్తి మనకు నారు తయారవుతుంది, ఆ నారుని మనము వరిని పండించవచ్చు. ఇది నా అనుభవపూర్వకంగా నేను ఎదుర్కొనేది కాబట్టి నా మనవడికి చెప్పిన ఆనంగానే అప్పుడు రాజు చేసిన పొరపాటు ఏంటిదో ఆయన గుర్తించిండు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయి పెద్దవాళ్ళ నుంచి మనకి ఏదైతే అనుభవం రావాలనో దాన్ని మనం పొందడం లేదు, పిల్లలకి మనం ఏదైతే చెప్పాలో వాళ్లకు చెప్పడం లేదు. ఖచ్చితంగా మళ్ళీ పూర్వపు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వస్తేనే కుటుంబాలు కానీ దేశాలు కానీ బాగుపడుతుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే, నేనేదో మోటివేషన్ స్పీచ్ ఇద్దామని చెప్పిన కథ మాత్రం కాదు. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ నచ్చలేదు, ఈ కథ అంతా వినే తీరిక లేకపోతే వదిలేసేయండి. ధన్యవాదాలు.